హలో అండి. మాది భవానీ వివాహ వేదిక అని హైదరాబాద్ ఈసీఎల్‌లో ఉంది మా సంస్థ. చాలామందికి ఒక అపోహ ఉంటుంది. మా అబ్బాయికి ఎంతకీ పెళ్లి కుదరట్లేదు. కాబట్టి మా క్యాస్ట్‌లో దొరకట్లేదు. కాబట్టి మేము వేరే క్యాస్ట్ అయినా చేసేస్తాము పెళ్లి అంటూ ఉంటారు. అంటే పెళ్లి చేయాలి అనేది మంచి సంకల్పం కాదని నేను అనట్లేదు. బట్ ఏంటంటే మీరు కొంచెం ఓపిక చేసుకొని వెతికినట్లయితే తప్పకుండా మంచి మ్యాచెస్ దొరుకుతాయి. ప్రతి క్యాస్ట్‌లోనూ అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. చాలామంది అమ్మాయిలు ఉన్నారు. బట్ ఏంటంటే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు కొంచెం రిక్వైర్మెంట్స్ అమ్మాయిల వాళ్ళవి ఎక్కువయ్యాయి. ఎందుకంటే పూర్వం అందరికీ ఐదుగురు, నలుగురు, ఆరుగురు అమ్మాయిలు ఉండేవారు. కాబట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెయ్యాలి కాబట్టి వాళ్ళు అంత పర్టిక్యులర్‌గా చూసేవారు కదా! అబ్బాయి జాబ్‌ని గానీ, వాళ్ళ సాలరీని గానీ, లేకపోతే బ్యాక్‌గ్రౌండ్‌ని గానీ కొంచెం తక్కువ. అంటే అప్పట్లో ఇంత మోసాలు అవి కూడా లేవు. అది కూడా మనం ఒప్పుకొని తీరాలి. ఎవరైనా గానీ అంతే కదా! బట్ ఇప్పుడు కొంచెము అందరికీ కూడా ఒక్క అమ్మాయి. ఒకళ్ళకైతే ఒక్కతే అమ్మాయి ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఏంటంటే ఆచితూచి హైట్‌తో సైతంగా లేకపోతే అబ్బాయి బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసుకొని, ఇన్ని చెక్ చేసుకునే ప్రాసెస్‌లో కొంచెం లేట్ అవుతుంది. అంతేగాని అమ్మాయిలు లేరు అనేది రాంగ్ కాన్సెప్ట్. ఎందుకంటే అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. బట్ ఏంటంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ విధానం మారింది కాబట్టి చాలామంది మా అబ్బాయికి అవ్వట్లేదు. మన దాంట్లో అసలు అమ్మాయిలే లేరు అంటుంటారు. అలా అది కరెక్ట్ కాదు. చాలామంది అమ్మాయిలు ఉన్నారు. మీరు కొంచెం ఓపిక పెట్టుకొని వెతకండి. నెక్స్ట్ మీరు సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్‌లో కొన్ని రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు కొన్ని సడలించినట్లయితే తప్పకుండా మంచి సంబంధం కుదిరి మీ పిల్లలకి మంచి మ్యాచ్ కుదురుతుందని నేను తప్పకుండా చెప్పగలను.